చాలా మందికి ఇంకా డౌట్ ఉంటుందమ్మా, మాకు బరువున్నాము, మాకు ప్రెగ్నెన్సీ రాదేమో అనే భయంతో ఉంటారు. ఎందుకంటే డాక్టర్లు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్తారు, బరువు తగ్గాలి రావు, పీసీఓడి ఉంది రావు, నువ్వు బరువు తగ్గపోతే పిల్లలు పుట్టరావు అంటారు. ఇప్పుడు నీలాంటి అమ్మాయి బరువు తగ్గింది అనుకో, మీ ఆయన బైక్ వేసుకుని బజార్కి వెళ్ళినప్పుడల్లా గాలి వచ్చినప్పుడల్లా చూసుకోవాలి, ఉన్నావా ఎగిరిపోయావా. ఎందుకంటే 30 కేజీలు ఉన్నాను కూడా బరువు తగ్గమంటున్నారు, అది కర్మ. కానీ మనకు చూడండి బయట 120 కేజీలు ఉన్నాయి, నడుచుకొస్తున్నారా దొర్లుకు వస్తున్నారా తెలియని వాళ్ళకి కూడా 2 పిల్లలు ఉన్నారమ్మా. మీ పక్క ఇంట్లో చూడండి, మీకన్నా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి పిల్లలు ఉన్నారు, మీకన్నా బరువు తక్కువ ఉన్న వాళ్ళకి పిల్లలు ఉన్నారు, అచ్చం మీ అంత బరువు ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళకి పుట్టి మనకి ఎందుకు పుట్టలేదు? కొన్ని కోట్ల మందికి పుట్టేశారు. ఎందుకు పుట్టలేదు అంటే బరువు వల్ల కాదు. ఏమిటిది? క్రిములు. 126 కేజీలు ఉన్న భార్య, 102 కేజీలు ఉన్న భర్త వచ్చారు నా దగ్గరికి. అప్పటికి 2 IVFలు పోయినాయి. 2 IVFలు పోయాక డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, నీకు బరువు ఉన్నావు కాబట్టి పోయినాయి అని చెప్పారు. 2 IVFలు చేయించుకోకముందు కూడా అంతే ఉంది ఆవిడ, గ్రామ్ కూడా పెరగలి, కొంచెం అక్కడే ఉంది. మరి అది ముందే చెప్పొచ్చు కదా, బరువు వల్ల పిల్లలు పుట్టరని. అప్పుడు నమ్మేవాళ్ళు. 2 IVFలు పోయాక ఎందుకు పోయింది డాక్టర్ అంటే బరువు అన్నారు. మరి అదే అమ్మాయి నా దగ్గరికి వచ్చాక 2 నెలల్లో ప్రెగ్నెన్సీ తెప్పించా, IVF లేకుండా 1 గ్రాము కూడా తగ్గకోకుండా. అంటే ఏంటి ఇక్కడ అర్థం? క్రిములు. ప్రెగ్నెన్సీ రాకోకుండా చేసింది ఎవరు? క్రిములు. IVF చేసినా పోగొట్టింది ఎవరు? క్రిములు.